మా వాడు ఉన్నాడు, సొల్లు రవీంద్ర అని వాడు ఉన్నాడు. అతను లేదు, నేను చెప్పేది అతను మాట్లాడే దారిలో వింటా వస్తుంది. అతను ఏమంటాడంటే, జెడ్పీ చైర్మన్ గారు వాళ్ళ ఆయన గారు, జెడ్పీ చైర్మన్ గారు లేడీ అయినా కూడా బూతులు మాట్లాడతా వాళ్ళని రెచ్చగొడితే అట్ట అయింది, వీళ్ళే రాక్షసులు అని మాట్లాడుతున్నాడు. ఒకటే అడుగుతున్నాను రవీంద్ర గారు, రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, మానవత్వంగా మాట్లాడదాం. మీరు మీ ఇంట్లో వాళ్ళు కారేసుకెళ్తే తాగేసి ఒక 50 మంది నీ కారుని చుట్టుముట్టి ఏమీ చేయని పాపానికి బూతులు తిడుతూ నీ ఇంట్లో ఆడవాళ్ళని, ఒకటే చెప్తున్నా, ఏ ఇంట్లో ఆడపిల్లైనా ఒక తండ్రికి పుట్టంగానే ఏం చేస్తుంది? నేను జాగ్రత్తగా పెరగాలి, మా నాన్న పరువుగా నన్నిచ్చి ఒక ఇంటి వాడికి ఇచ్చి చేయాలి, నేను బతికినంత కాలం గౌరవంగా బతకాలని జాగ్రత్తగా బతికే ఒక ఆడపిల్లని ఎవరు అనకూడని వినకూడని మాట ఎవడైనా అంటే, కట్టుకున్న భర్త ఉప్పు కారం తినేవాడు ఎవడైనా చూస్తూ కూర్చుని ఉంటాడా? నువ్వు ఉంటావా అని అడుగుతున్నా. ఒకటే మానవత్వంగా, పార్టీలోనే ఈరోజు రాజకీయాలు ఉంటే రేపు పోతాయి, మానవత్వంగా మాట్లాడండి. ఒక ఆడపిల్లకి ఇంత ఘోరంగా జరిగితే మీరు మాట్లాడాల్సిన మాట ఏంటి? ఇది మేము ఖండిస్తున్నాం. ఎవడెవడు దీని వెనకాల ఉన్నాడో, పోనీ కుట్ర మేమే చేసామంటే వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనే మాట అనాలి తప్పితే, దీంట్లో కూడా రాజకీయాలు తెచ్చి ఇంకా ఆడపిల్లని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడతాం ఎంతవరకు సబబు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం.